Hello everyone and welcome to SAM Institute Highly Current Affairs 2025 April 28. Today current affairs headlines Andhra Telangana DSC prepare అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి అండ్ స్కూల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ వరకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ నాన్న. అయితే ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి 16,000కు పైగా రావడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్లో 10 మార్కులు, నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్లో 8 మార్కులు. డైలీ కరెంట్ అఫైర్స్ దాని బ్యాక్గ్రౌండ్ మీకు ఇస్తున్నాం. మీకు చాలా ఇంపార్టెంట్ డిఎస్సిలో జాబ్ రావడానికి డిసైడింగ్ ఫ్యాక్టర్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. గత 1 ఇయర్లో ఉన్న కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఇస్తున్నా. అంటే గతంలో 1 ఇయర్లో జరిగిన టాపిక్స్ అన్ని రీకాల్ చేసి మరలా ఇస్తున్నా. అంటే ఈరోజు కరెంట్ అఫైర్స్ మీద ఈరోజే కాకుండా గతంలో లింక్ చేసి చెప్తున్నా. దాంట్లో స్టాక్ జీకే కూడా ఇస్తున్నాం. అందువలన గ్యారెంటీగా విజేతలు అవుతారు. సరే, టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. దీంట్లో ఫస్ట్ వన్, తమిళనాడులో ఎగ్ మయోజ్ను నిషేధము. చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో తమిళనాడు రాష్ట్రం వార్తల్లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, తెలంగాణ నూతన ప్రధాన కార్యదర్శి. ఇటీవల కాలంలో తెలంగాణ నూతన ప్రధాన కార్యదర్శిగా ఎవరు వచ్చారు? సిఎస్. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్కి ఎవరు పనిచేస్తున్నారు? కె విజయానంద గారు పనిచేస్తున్నారు. కె విజయానంద. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, పహల్గామ్ ఉగ్రదాడి. ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వారు వార్తలో ఉన్నారు. ఇటీవల కాలంలో జమ్మూ అండ్ కాశ్మీర్లో అనంతనాగ్ జిల్లాలో పహల్గామ్ వారు జరిగింది. పహల్గామ్ అటాక్ అంటే పర్యాటకులపైన ఉగ్రవాదులు దాడి చేస్తారు. మీకు ఐడియా ఉంది, 2025 ఏప్రిల్ 22న అంటే పహల్గామ్ అటాక్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, మొఘళ్ళు ఢిల్లీ సుల్తాన్ల పాఠాల తొలగింపు. మొఘళ్ళు ఢిల్లీ సుల్తాన్ పాఠ్యాంశాలు తొలగించారంట. ఇటీవల కాలంలో ఎన్సీఆర్టీ వారు మరి ఏ తరగతిలో ప్రధానంగా 7th క్లాస్లో మరి ఆ పాఠాలను తొలగించి దాని ప్లేస్లో ఏం పెట్టారు చూడాలి. మంచి అద్భుతమైన పథకాలు పెట్టారు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, మత్స్యకారుల సేవల్లో పథకము. మత్స్యకారుల గురించి వార్తల్లో ఉంది. అంటే కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే డైలీ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలన్న. దాని బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్. మనం డైలీ ఒక క్వశ్చన్ ఇస్తున్నాం కదా, డైలీ ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. దాని కామెంట్ బాక్స్లో కూడా పెడుతున్నారు. అయితే ప్రధానంగా నిన్నటి రోజున డిఆర్డిఓను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? చాలామంది 99% రైట్ ఆన్సర్ పెట్టారు. డిఆర్డిఓను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1958. మరి ఫస్ట్ క్వశ్చన్, డిఆర్డిఓను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? నిన్నటి ప్రశ్న. ఓకేనా? ఒకసారి చూద్దాం. డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అమ్మా. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఈ సంస్థని 1958లో ప్రారంభించారు. దీనికి ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ అని గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రస్తుతం డిఆర్డిఓ చైర్పర్సన్గా ఎవరు పని చేస్తున్నారంటే సమీర్ వి కామత్. ఓకేనా? సమీర్ వి కామత్. ప్రధానంగా డిఆర్డిఓ మిస్సైల్స్ని ఇవన్నీ తయారు చేస్తుంది. మరి మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా గత డిఎస్సిలో మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారో ఏపీజే అబ్దుల్ కలాం పిలుస్తారు. అక్కడే మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా టెస్సీ థామస్. నెక్స్ట్ వన్, రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు పిలుస్తారమ్మా? ఇస్రో మాజీ చైర్పర్సన్ K7 గారిని పిలుస్తారు. K7 రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. మరి అక్కడ లింక్ చేసుకుంటే రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? రీటు కారిడెల్. నెక్స్ట్ వన్, ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? ఒడిశాలో బాలాసోర్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ పరిశోధన కేంద్రం. ఇక్కడ ఏపీజే అబ్దుల్ కలాం వచ్చింది కానీ ఏపీజే అబ్దుల్ కలాంకి భారతరత్న ఏ ఇయర్లో వచ్చింది? కామెంట్ బాక్స్లో పెట్టవచ్చు. ఏపీజే అబ్దుల్ కలాంకి భారతరత్న అవార్డు ఎప్పుడు వచ్చిందమ్మా? 1997లో వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. మరి వీలుంటే ఏపీజే అబ్దుల్ కలాం రాసిన బుక్స్ కామెంట్లో పెట్టండి, మీకు చాలా ప్లస్ అవుతుంది. డిఆర్డిఓను 1958లో ఏర్పాటు చేశారు. ఒకవేళ అదే 1958లో మరొక సంస్థను ఏర్పాటు చేశారు, అమెరికా అంతరిక్ష సంస్థ. గత డిఎస్ఎల్ అడిగాడు. ఇక ప్రధానంగా అమెరికా అంతరిక్ష సంస్థ పేరు నాసా. అంటే స్కూల్ అసిస్టెంట్లో నాసా అబ్రివేషన్ అడిగాడు. నాసా అంటే నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నాసాని ఏ ఇయర్లో ప్రారంభించారు? 1958. మరి నాసా ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీ.
వాషింగ్టన్ డీసీ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, అంతరిక్ష రంగంలో అడుగుపెట్టిన తొలి దేశం రష్యా. చంద్రునిపైన అడుగుపెట్టిన తొలి దేశం ఏ దేశం అంటే మీకు ఐడియా ఉంది. చంద్రునిపైన అడుగుపెట్టిన తొలి దేశం అంటే అమెరికా. మరి ఇటీవల కాలంలో చంద్రునిపైన అడుగుపెట్టిన 4వ దేశంగా రికార్డుకు వచ్చింది భారతదేశం. చంద్రునిపైన అడుగుపెట్టి దక్షిణ ధ్రువాన్ని తాకిన తొలి దేశం అయితే ఇండియా, చంద్రయాన్ 3 ప్రయోగం రోజున. మనకి చంద్రయాన్ 3 ప్రయోగం 2023 జూలై 14న ప్రారంభమైంది, స్టార్ట్ అయింది. మరి చంద్రయాన్ 3 ప్రయోగం ల్యాండ్ అయింది ఎప్పుడంటే 2023 ఆగస్ట్ 23. మరి చంద్రయాన్ 3 ల్యాండ్ అయ్యే ప్రదేశాన్ని శివశక్తి అని పేరు పెట్టాం, శివశక్తి. ఈ చంద్రయాన్ 3 ల్యాండ్ అయ్యే రోజు ఆగస్ట్ 23న ఏ విధంగా ప్రకటించామంటే నేషనల్ స్పేస్ డేగా ప్రకటించాం, నేషనల్ స్పేస్ డే. ఇలా పాయింట్స్ లింక్ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఒడిశా వచ్చింది కన్నా లేటెస్ట్గా 107 నేషనల్ పార్క్ని గుర్తించింది ఒడిశా రాష్ట్రంలోనే. సిమ్లీపాల్ నేషనల్ పార్క్, మయూర్భంజ్. భారతదేశంలో 107వ జాతీయ పార్కు సిమ్లీపాల్ నేషనల్ పార్కు ఒడిశా రాష్ట్రంలో ఉంది. 2025 ఏప్రిల్లో గుర్తింపు ఇచ్చారని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇదే ఒడిశాలో 18th NRI డే, 18వ NRI డే జరిగింది 2025 జనవరి 8, 9, 10 తేదీల్లో. ఎక్కడ జరిగింది? భువనేశ్వర్లో జరిగింది, భువనేశ్వర్లో జరిగింది. ఇదే ఒడిశాలో పూరి అనే ప్రాంతంలో, ఒడిశా పూరి అనే ప్రాంతంలో 2024 డిసెంబర్ 4న ఇండియన్ నేవీ డే సెలబ్రేషన్ ఎక్కడ జరిగింది? ఒడిశాలో పూరి అనే ప్రాంతంలో జరిగింది. ఇలా సబ్జెక్ట్ని అన్ని కోణాలు ఆలోచించగలగాలి. మీకు చెప్తున్నా, మీరు గ్యారెంటీగా విజేతలు అవ్వడం కోసమే అన్ని రకాలుగా చెప్తున్నా, ఓకేనా? దీనిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు. నేను అందరిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క అభ్యర్థికి మంచి కంటెంట్ ఇస్తున్నాం, ఓకేనా? మీరు నోట్స్ రాయండి. ఎందుకంటే జీకే అనే కరెంట్ అఫైర్స్లో కొంతమంది బలహీనంగా ఉంటారు. మీరు బలహీనంగా ఉండకూడదనా, మనం బలంగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. మనం ఎక్కడైతే మైనస్ ఉంటామో దాన్ని బలహీనంగా ఉండకూడదు, మనం మైనస్ అవ్వకూడదు, బలంగా మార్చుకోవాలి. మన బలం ఏంటి? మన డిఎస్సి. ఎలా ఆలోచించగలగాలి అంటే రానున్న పోటీ పరీక్షలో కరెంట్ అఫైర్స్ని ఎలా ఆలోచించాలంటే మనకి డిఎస్సీలు స్కూల్ అసిస్టెంట్ అయినా హెచ్జిటి అని ఎలా జరుగుతుంది? ఆన్లైన్ సిస్టంలో జరుగుతుంది. ఆన్లైన్ సిస్టంలో జరుగుతుంది కావున గ్యారెంటీగా రేపు ఎగ్జామ్ అనుకుంటే ఈరోజు కరెంట్ అఫైర్స్ కూడా చూడాలి. మరలా చెప్తున్నా, చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు కరెంట్ అఫైర్స్. ఆన్లైన్ ఎగ్జామ్లో డిఎస్సి జరుగుతుంది కావున మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్ కూడా అడుగుతారు రేపు ఎగ్జామ్ అనుకుంటే. అందువలన గ్యారెంటీగా చదవాలి ప్రతి టాపిక్. టుడే కరెంట్ అఫైర్స్ ఫస్ట్ టాపిక్ అమ్మా, చాలా ఇంపార్టెంట్ టాపిక్. గ్యారెంటీగా 1 మార్కు వచ్చే అవకాశం ఉంది. మరి ఆ టాపిక్ పేరే మత్స్యకారుల సేవల్లో. మత్స్యకారుల సేవల్లో ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, దీని ఇంపార్టెన్స్ ఏంటి? ప్రధానంగా మత్స్యకారులు, జాలర్లు అని పిలుస్తాం మనం. వారు సంవత్సరంలో 12 నెలలు కూడా పని ఉండదు నాన్న. సంవత్సరంలో 2 నెలలు మాత్రం ఎటువంటి పని ఉండదు. అంటే ప్రధానంగా సముద్రంపై వేటకెళ్ళరు. మరి ఆ సమయంలో జీవన ఉపాధి గడవాలి కుటుంబానికి. అందువలన గత గవర్నమెంట్లో 10,000 రూపాయలు ఇచ్చేవారు. మరి ఈ గవర్నమెంట్లో, ఎన్డీఏ గవర్నమెంట్లో, తెలుగుదేశం ప్రభుత్వంలో 10,000 నుంచి ఎంతవరకు ప్రారంభించింది అంటే 10,000 నుంచి ఎంతకి పెంచింది అమౌంట్ని, ఎక్కడ ప్రారంభించారు, ఏ రోజున ప్రారంభించారు, ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం గమనిస్తే మత్స్యకారులు వేట నిషేధకాల వృత్తి 10,000 నుంచి 20,000 పెంచారమ్మా. 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు పెంచారు. అయితే ఇప్పుడే కరెంట్ అఫైర్స్లో పాస్ట్ టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ నాన్న. మరి ఈ టాపిక్ ఏంటంటే మత్స్యకారుల సేవల్లో పథకానికి, పథకం పేరు మత్స్యకారుల సేవల్లో అనే పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు, దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఎవరు ప్రారంభించారు, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రధానంగా జాలర్లు అంటే మత్స్యకారులు. అంటే వారికి సంవత్సరం మొత్తం మీద పని ఉండదు నాన్న. అంటే సంవత్సరంలో 2 నెలల పాటు పని ఉండదు. మరి ఆ సమయంలో సముద్రం పైన వేట నిషేధిస్తారు. మరి ఆ సమయంలో కుటుంబాన్ని పోషించుకోవాలి అంటే గవర్నమెంట్ హామీ ఇవ్వాలి. మరి గత గవర్నమెంట్లో 10,000 రూపాయలు ఇచ్చేవారు. మరి ఈ గవర్నమెంట్ ఎంతగా పెంచింది అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్న. 10,000 రూపాయల నుండి 20,000 రూపాయలకు పెంచింది. అంటే ప్రధానంగా ఇక్కడ మనం గమనిస్తే సంవత్సరంలో 2 నెలల పాటు ఇస్తారు. సంవత్సరంలో 2 నెలల పాటు మత్స్యకారులకు అందిస్తూ ఉంటారు. మరి ఈ పథకాన్ని ఎవరు ప్రారంభించారండి? చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు.
ఎక్కడ ప్రారంభించారంటే శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల మండలంలో ప్రారంభించారు. మరి ఏ రోజున ప్రారంభించారు? 2025 ఏప్రిల్ 26న. ఓకేనా? అంటే ప్రధానంగా 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు పెంచారు. నెక్స్ట్ ఇక్కడ గమనిస్తే మొత్తంగా 1,29,178 మందికి లబ్ధి జరుగుతుందన్న. గుర్తుపెట్టుకు, ఆ పథకం పేరు మత్స్యకారుల సేవల్లో. ఓకేనా? 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు పెంచారు. మరలా ఒకసారి మైండ్లో పెట్టుకోవాలి. ఇక్కడ చేపల పెంపకంలో, చేపల ఉత్పత్తిలో ప్రథమ స్థానం కలిగిన రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్. ఇక్కడ కొన్ని పాయింట్స్ లింక్ చేసుకుంటే ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాం? నవంబర్ 21. గుర్తుపెట్టుకో, వరల్డ్ ఫిషరీస్ డే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మ. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. రష్యా ఉక్రెయిన్ ప్రతిసారి వార్తల్లోకి వస్తుంది. అంటే మీకు చెప్పా, రష్యా ఉక్రెయిన్ వార్ 2022 ఫిబ్రవరి 24వ తారీఖున స్టార్ట్ అయింది. ఈ సమయంలో ఉక్రెయిన్లో ఉన్న భారతీయులను తీసుకురావడానికి ఆపరేషన్ మిషన్ గంగా అని పేరు పెట్టాం. రష్యా పాత పేరు యుఎస్ఎస్ఆర్ అని మాట్లాడుకున్నాం. యుఎస్ఎస్ఆర్ అంటే యూనియన్ ఆఫ్ సోషలిస్ట్ సోవియట్ రిపబ్లిక్. మనకి యుఎస్ఎస్ఆర్ 1922లో ఏర్పాటు అయింది. నెక్స్ట్ యుఎస్ఎస్ఆర్ 1991లో 15 దేశాలుగా విడిపోయింది. దీంట్లో అతిపెద్ద దేశం రష్యా, సెకండ్ వన్ ఉక్రెయిన్. మరి ఈ సమయంలో రష్యా టార్గెట్ మరలా యుఎస్ఎస్ఆర్ దేశాలను ఆక్యుపై చేసుకోవాలి. మరి అదే సమయంలో రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరిగింది. ఓకేనా? మరి ఈ సమయంలో ఉక్రెయిన్ కాపాడుకోవాలంటే, ఉక్రెయిన్ రష్యా నుంచి కాపాడుకోవడానికి ప్రధాన కారణం నాటోలో జాయిన్ అవ్వాలని అని మాట్లాడుకున్నాం మనం. అయితే మనకి 2014లో క్రిమియా అనే ప్రాంతాన్ని రష్యా ఆక్రమించిందమ్మా. ఉక్రెయిన్లో క్రిమియా అనే ప్రాంతాన్ని రష్యా ఆక్యుపై చేసింది. మరి అప్పటి నుంచి కూడా క్రిమియా అనే ప్రాంతం ఇప్పుడు వార్తలోకి వచ్చింది. మరలా ఈ క్రిమియా అనే ప్రాంతం మాది అంటుంది రష్యా. కానీ ఎప్పటికీ కూడా క్రిమియా అనేది రష్యాలో భాగం కాదు, ఉక్రెయిన్లో భాగమని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ప్రకటించాడు. ఇక్కడ మనం గమనిస్తే క్రిమియాను ఎప్పటికీ రష్యాలో భాగంగా గుర్తించబోమని, ఈ విషయంలో అమెరికా ప్రతిపాదన తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని ఉక్రెయిన్ చెప్పింది. అంటే అమెరికా ఏం చెప్తుందంటే, క్రిమియా అనేది రష్యాలో భాగం కాదా అంటే, ఇప్పుడు రష్యాకి మరియు అమెరికా కౌంటర్ ఇస్తుంది. అంటే ప్రధానంగా క్రిమియా అనేది ఉక్రెయిన్లో భాగం కానీ రష్యాలో భాగం కానీ చెప్తున్నారు. ఇక్కడ మనం గమనిస్తే రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య శాంతి ఒప్పందంలో భాగంగా క్రిమియాపై రష్యా నియంత్రణను అమెరికా గుర్తించిందని, ఇకపై క్రిమియా రష్యాతోనే ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. కానీ ఎప్పుడు కూడా క్రిమియా మాదే అంటున్నారు ఉక్రెయిన్. మరి ఉక్రెయిన్ వార్తల్లోకి వచ్చింది కానీ ఉక్రెయిన్ క్యాపిటల్ కీవ్, ఉక్రెయిన్ రాజధాని కీవ్. నెక్స్ట్ రష్యా క్యాపిటల్ మాస్కో. అయితే ఉక్రెయిన్లో ఉన్న క్రిమియాని 2014లో రష్యా ఆక్యుపై చేయడం వల్ల ప్రధానంగా G8లో సభ్యతను రద్దు చేశారు. ఒకప్పుడు G7ని G8 అనేవాళ్ళమి. గుర్తుపెట్టుకోండి, G8 దేశాలంటే మన ప్రధానం గుర్తు రావాల్సింది ABC, JPJI, నెక్స్ట్ R. అంటే అమెరికా, బ్రిటన్, కెనడా, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, రష్యా. అయితే రష్యాకి G8 నుంచి 2014లో సభ్యతను రద్దు చేశారు. కావున అందువలన ప్రస్తుతం G8ని G7గా పిలుస్తున్నాం. అంటే రష్యా లేదని అర్థము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఒక డే వార్తలో ఉంది. అంటే ఏప్రిల్ మంత్లో ఉన్న డేట్స్ మీకు అన్ని రీకాల్ చేస్తాయి. April 7 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం చెప్పుకున్నాం. April 12 వరల్డ్ స్పేస్ డే. నెక్స్ట్ వన్ April 21 నేషనల్ సివిల్ సర్వీస్ డే. నెక్స్ట్ వన్ April 22 వరల్డ్ ఎర్త్ డే. నెక్స్ట్ April 23 వరల్డ్ బుక్స్ డే అనుకున్నాం. April 24 నేషనల్ పంచాయతీ రాజు డే మాట్లాడుకున్నాం. అండ్ April 25 వరల్డ్ మలేరియా డే మాట్లాడుకున్నాం. అండ్ April 26 చెర్నోబిల్ డే మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వన్ April 26 మరొక ఇంపార్టెన్స్ మాట్లాడుకున్నాం, ప్రపంచ మేధో సంపత్తి హక్కుల దినోత్సవం మాట్లాడుకున్నాం. మరి ఈరోజు April 28 ఇంపార్టెన్స్, చాలా ఇంపార్టెంట్ డేట్ నాన్న. ఇక గమనిస్తే వరల్డ్ డే ఆఫ్ సేఫ్టీ అండ్ హెల్త్ అట్ వర్క్.
ఓకేనా. వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎట్ వర్క్ ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటామంటే April 28 అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ తమిళనాడు ఎగ్ మయోజ్ను నిషేధము. తమిళనాడు రాష్ట్రంలో ఎగ్ మయోజ్ను నిషేధము. ఎగ్ మయోజ్ను అంటే మనకి ఒక క్రీమ్ లాంటిది. అంటే ప్రధానంగా గుడ్లు యొక్క పచ్చి సొనతో మరియు నిమ్మరసంతో తయారు చేస్తారు. దీని ఇటీవల కాలంలో ఏ రాష్ట్రం నిషేధించిన? తమిళనాడు రాష్ట్రం. మా తమిళనాడు రాష్ట్రం ఇదే కాదు, గతంలో కూడా పీచు మిఠాయి అంటే కాటన్ క్యాండీని కూడా నిషేధించారు. దాంట్లో రోడ్ మైన్ బి అనే వర్ణకం వలన నిషేధించారు కాటన్ క్యాండీ. భారతదేశంలో తొలిసారిగా పీచు మిఠాయి నిషేధం అంటే తమిళనాడు స్టేట్. అలా ఇటీవల కాలంలో తమిళనాడులో ఎగ్ మయోజ్ నిషేధము. ఇక్కడ మనం గమనిస్తే పచ్చ గుడ్లతో తయారు చేసిన మయోజ్ను ఐరిస్క్ ఫుడ్గా వర్గీకరించి ఇటీవల కాలంలో వర్గీకరించారు. దాంట్లో ప్రధానంగా ఒక బ్యాక్టీరియా ఉండిందన్న, దానివల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందువల్ల నిషేధిస్తున్నారు. ఇటీవల కాలంలో తమిళనాడులో ఎగ్ మయోజ్ నిషేధము. దానికి కారణమైన బ్యాక్టీరియా ఏంటంటాడు? దాని పేరు సాల్మోనెల్లా బ్యాక్టీరియా. అందువలన తమిళనాడులో దీన్ని ఎగ్ మయోజ్ని ఎన్ని సంవత్సరాల పాటు నిషేధించారంటే ఒక సంవత్సరం పాటు గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న పార్టీ ఏంటి? కామెంట్ కూడా పెట్టండి. ప్రస్తుతం తమిళనాడు యొక్క సీఎం ఎవరునన్నా మనకి ఎంకే స్టాలిన్. నెక్స్ట్ తమిళనాడు యొక్క గవర్నర్ ప్రెసిడెంట్ ఎవరున్నారంటే ఆర్ఎన్ రవి గారు ఉన్నారు. ఆర్ఎన్ రవి. మరి ఇటీవల కాలంలో తమిళనాడు రాష్ట్రంలో ఉన్న 10 బిల్లులని 10 బిల్లులు గవర్నర్ సైన్ చేయకపోతే ఎవరు అనుమతించారు దానికి? అంటే సుప్రీంకోర్టు. దేశ చరిత్రలో గవర్నర్ అనుమతి లేకుండా బిల్లు చట్టంగా మారిన రాష్ట్రం ఏంటంటే తమిళనాడు రాష్ట్రం. మీకు చెప్పా అంటే ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆ బిల్లుని చట్టరూపంలో మార్చింది. అంటే గతంలో మాట్లాడుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే తెలంగాణ నూతన ప్రధాన కార్యదర్శి అని CS. మరి ఎవరు వచ్చారమ్మా? కె రామకృష్ణారావు వచ్చారు. రామకృష్ణారావు. ఇక్కడ మనం గమనిస్తే ప్రస్తుత CS శాంతి కుమారి April 30న పదవి విరమణ చేస్తున్నారు. ఓకేనా. తెలంగాణ రాష్ట్రానికి CS అంటే నూతన ప్రధాన కార్యదర్శి ఎవరు రాబోతున్నారు? కె రామకృష్ణారావు. గతంలో ఎవరు ఉండేవారు? శాంతి కుమారి గారు. నెక్స్ట్ రామకృష్ణారావు ఆంధ్రప్రదేశ్లో నంద్యాల జిల్లాకు చెందినవారు. అయితే ఈయన 2014 బైబిర్కే స్నాక్ తర్వాత తెలంగాణ ఎంప్లాయీగా సెటిల్ అయ్యారు. అప్పుడు ఆ సమయంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా వెళ్ళారు. అంటే ఇప్పటి వరకు కూడా తెలంగాణలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు మరలా CSగా రావడం జరిగింది. ఎవరంటే కె రామకృష్ణారావు. మరి ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ యొక్క నూతన ప్రధాన కార్యదర్శి ఎవరు పనిచేస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రధాన కార్యదర్శి CSగా పనిచేస్తుంది పేరు కె విజయానంద గారు. కె విజయానంద గారు పనిచేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ పహల్గామ్ ఉగ్రదాడి వార్తలో ఉంది. పహల్గామ్ ఉగ్రదాడి. మరి NIA ఎందుకు వార్తలోకి వచ్చింది? NIA అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. మరి NIAని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2008 డిసెంబర్ 31వ తారీఖున ఏర్పాటు చేస్తారు. మరి ప్రెసిడెంట్ NIA చైర్పర్సన్గా ఎవరు పనిచేస్తున్నారు? సదానంద వసంత్ దాటే గారు పనిచేస్తున్నారు. అంటే పహల్గామ్ ఉగ్రదాడి అంటే ఇటీవల కాలంలో 2025 April 22 జరిగింది. దాంట్లో చాలామంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మరి TRPF అనే ఉగ్రవాద సంస్థ దాడి చేసింది. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థ దాడి చేసింది అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు పహల్గామ్ ఉగ్రదాడిని దర్యాప్తు సంస్థ అంటే కేంద్ర దర్యాప్తు సంస్థ ఏం చేస్తారని ప్రశ్నిస్తుంది. దాంట్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, అలాంటి దాడులు మరలా జరగకుండా దాన్ని కంట్రోల్ చేయడానికి భారత సైన్యం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, నెక్స్ట్ మన సరిహద్దు ప్రాంతాల్లో ఎవరెవరిని కాపలా పెట్టాలి అంటే బలంగా ఉండాలి, ఇండియన్ ఆర్మీ బలంగా ఉండాలని చెప్పింది. ఇవన్నీ కూడా మరి కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు NIA దర్యాప్తును ప్రారంభించింది. దాంట్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఆ సంఘటన ఎందుకు జరిగింది, కారణం ఏంటి అంటే NIA ఏం చెప్తుందంటే అక్కడ ఉగ్రవాద దాడులు అంటే ప్రధానంగా ఉగ్రవాద అటాక్ చేశారు కదా, దాంట్లో 4 మెంబర్స్ ఉన్నారంట. 4 మెంబర్స్ 2 గ్రూపులుగా విడిపోయారంట.
2 గ్రూపులుగా విడిపోయి అటాక్ చేశారు. పహల్గామ్లో బైసారన్ ఉగ్ర దాడి అంటే పహల్గామ్లో బైసారన్ అనే ప్రాంతంలో జరిగింది కదా. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఎన్ఐఏ దర్యాప్తును ప్రారంభించింది. దీన్నే జాతీయ దర్యాప్తు సంస్థ అంటాం. అంటే ప్రధానంగా ఎన్ఐఏని తెలుగులో ఏమంటాం, జాతీయ దర్యాప్తు సంస్థ. మరి దీనికి నేతృత్వం ఎవరెవరు ఉన్నారంటే అంటే ప్రధానంగా ఈ కమిటీలో సభ్యులు కొంతమంది ఉంటారు కదా. అంటే చూస్తే ఐజీ, నెక్స్ట్ డిఐజీ, నెక్స్ట్ ఎస్పీలు దర్యాప్తు బృందాలకు నేతృత్వం వహిస్తారు. మరి ఇదే సమయంలో సిడిఎస్ అండ్ బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ కూడా రాజ్నాథ్ సింగ్ కలిశారమ్మా. అంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అండ్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ని కూడా కలిశారు వీళ్ళు. అంటే సిడిఎస్ భారతదేశానికి చెందిన సిడిఎస్ అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, బిఎస్ఎఫ్ డైరెక్టర్ కూడా కలిశారు. ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి మనము అంటే మరలా ఉగ్రవాద దాడులు జరగకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలని రాజ్నాథ్ సింగ్తో ప్రశ్నించారు వీళ్ళు. మరి ప్రజెంట్ సిడిఎస్గా ఎవరున్నారంటే అనిల్ చౌహాన్, భారతదేశ సిడిఎస్గా అనిల్ చౌహాన్ ఉన్నారు. మరి బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా దళిజిత్ సింగ్ చౌదరి పనిచేస్తున్నారు. సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కి అయితే మనకి రాజవేంద్ర సింగ్ బట్టి పనిచేస్తున్నారు. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎవరు పనిచేస్తున్నారంటే ప్రవీణ్ సూడ్ పనిచేస్తున్నారు. మరి పహల్గామ్ అటాక్ ఎప్పుడు జరిగిందంటే 2025 ఏప్రిల్ 22 అని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో అనంతనాగ్ జిల్లా. ఇవన్నీ మీకు చెప్పా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మొఘళ్ళు ఢిల్లీ సుల్తాన్ల పాఠాల తొలగింపు. మరి ఇటీవల కాలంలో ఎవరు తొలగించారంటే ఎన్సిఈఆర్టీ వారు. ఎన్సిఈఆర్టీ అంటే మనకి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. మరి ఎన్సిఈఆర్టీ వారు ఇటీవల కాలంలో తొలగించారు. ఏ క్లాస్లో? ప్రధానంగా 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో. ఎన్సిఈఆర్టీ 1961లో ఏర్పాటైంది. ఓకేనా. మరి ప్రజెంట్ ఎన్సిఈఆర్టీ చైర్పర్సన్గా ఎవరు పనిచేస్తున్నారు? దినేష్ ప్రసాద్ సక్లాని గారు పనిచేస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మొఘళ్ళు ఢిల్లీ సుల్తాన్ల పాఠాల తొలగింపు ఎన్సిఈఆర్టీ జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి అంటారు. మరి దీనికి బదులుగా ఏ పాఠ్యాంశాలను చేరుస్తున్నారంటే మహాకుంభమేళా పాఠ్యాంశాన్ని, నెక్స్ట్ మేక్ ఇన్ ఇండియా, బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమాలు దీంట్లో చేరుస్తున్నారు. ఇటీవల కాలంలో మహాకుంభమేళా జరిగింది ఉత్తరప్రదేశ్ హరిద్వార్లో. అలాగే మేక్ ఇన్ ఇండియా 2014 సెప్టెంబర్లో వచ్చింది. బేటీ బచావో బేటీ పడావో 2015 జనవరి 22 ప్రారంభించారు. అంటే ఆడపిల్లలను చదివించండి, ఆడపిల్లలను రక్షించండి అంటే అలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్ జాతీయ విద్యా విధానం ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2023 ఎన్సిఎఫ్ఎస్సీలకు అనుగుణంగా కొత్త పాఠ్యపుస్తకాలను ముద్రిస్తున్నారు. ఓకేనా. ఇక్కడ కొన్ని పాయింట్లు తీసుకోవాలి. అలాగే యూజీసీ అండ్ సిబిఎస్ఈ. మరి యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, ఇది 1956లో ఏర్పాటైంది. మరి ప్రజెంట్ యూజీసీ చైర్పర్సన్గా వినీత్ జోషి గారు పనిచేస్తున్నారు. సిబిఎస్ఈ ప్రధానంగా ఎప్పుడు ఏర్పాటైందంటే 1929. సిబిఎస్ఈ ప్రజెంట్ చైర్పర్సన్గా పనిచేస్తుంది రాహుల్ సింగ్ పనిచేస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి. ఇలా పాయింట్స్ అని లింక్ చేస్తూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ప్రధానమంత్రి మిత్ర టెక్స్టైల్ పార్క్ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ నాన్న. ప్రధానమంత్రి మిత్ర టెక్స్టైల్ పార్క్ ప్రాజెక్ట్ డైరెక్ట్ క్వశ్చన్. ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో ప్రారంభించారంటే తారు జిల్లాలో బెన్సులా గ్రామంలో. ఇక్కడ మనం గమనిస్తే 2100 కోట్ల నిధులు కేటాయించారు. మరి 2100 కోట్ల నిధులు కేటాయించారు దీనికోసము. దీనివల్ల 3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయంట. నెక్స్ట్ రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామిక వృద్ధిని మరియు ఉద్యోగ సృష్టిని వేగవంతం చేయడానికి దీన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామిక వృద్ధిని మరియు ఉద్యోగ సృష్టిని వేగవంతం చేయడానికి అంటే ఉద్యోగ అవకాశాలు తెప్పిస్తారు ఎక్కువ. అంటే ప్రధానంగా ఒక విజన్ ఏర్పాటు చేస్తారు.
దాన్ని అంటే ప్రధానంగా F5 అంటారమ్మా. దాన్ని F5 విజన్. ఈ F5 విజన్ అంటే గుర్తుపెట్టుకోవాలి, ఫ్రేమ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారెన్. అంటే ఫ్రేమ్ అండ్ ఫైబర్, ఫ్యాక్టరీ, ఫ్యాషన్, ఫారెన్ అని గుర్తుపెట్టుకోండి. మధ్యప్రదేశ్ రాష్ట్రం అంటే మనకు కూనో నేషనల్ పార్క్ గుర్తు రావాలి. మధ్యప్రదేశ్ క్యాపిటల్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ. భోపాల్ గ్యాస్ దుర్ఘటన 1984 డిసెంబర్ 2వ తారీఖున, డిసెంబర్ 2, 3 తేదీలను పిలుస్తాం మనం. దాంట్లో గ్యాస్ ఫామ్ అయింది MIC, మెథల్ ఐసోసైనైడ్. భారతదేశంలో టైగర్స్ ఎక్కువ ఉన్న రాష్ట్రము మధ్యప్రదేశ్. భారతదేశంలో అడవులు ఎక్కువ ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. భారతదేశంలో జాతీయ పార్క్ ఎక్కువ ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. ఈ మధ్యప్రదేశ్లో ఇండోర్ ఉంది కదా, మరి ఇండోర్ని ఇండియన్ క్లీనెస్ట్ సిటీ అంటాం. భారతదేశంలో పరిశుభ్రమైన నగరంగా ఇండోర్ని పిలుస్తారు. భారతదేశంలో తొలిసారిగా భిక్షాటన రహిత నగరంగా దేని పిలుస్తారంటే ఇండోర్ని పిలుస్తారు. భారతదేశంలో ఎస్టీ జనాభా ఎక్కువ రాష్ట్రం మధ్యప్రదేశ్. సీఎం మోహన్ యాదవ్ పనిచేస్తున్నారు. మోహన్ యాదవ్ గారు పనిచేస్తున్నారు. మధ్యప్రదేశ్నే మినీ ఇండియా అని కూడా పిలుస్తారు, మినీ ఇండియా. ఓకేనా, ఇవన్నీ మీకు తెలుస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మ. భారత చరిత్ర పరిశోధన మండలి మాజీ అధ్యక్షుడు మరణించారు, ఇటీవల కాలంలో వార్తలో ఉంది. భారత చరిత్ర పరిశోధన మండలి మాజీ అధ్యక్షుడు మరణించారు. అంటే మన మైండ్లో ఒక్కసారి ఏం రావాలంటే ఇటీవల కాలంలో మరణించిన వ్యక్తులు ఒకసారి రీకాల్ చేసుకోవాలి. మరి ఇటీవల కాలంలో మరణించిన వ్యక్తులు తులసి గౌడ పర్యావరణవేత్త, ఒక మహిళ. ఇటీవల కాలంలో మరణించిన సేంద్రియ రైతుల మహిళ ఎవరు అంటే తమిళనాడుకు చెందిన పప్పమల్. ఇవన్నీ రీకాల్ చేసుకో. పప్పమల్ తమిళనాడు చెందిన ఒక సేంద్రియ రైతు, ఒక మహిళ, పద్మశ్రీ గ్రహీత. లేటెస్ట్గా కస్తూరి రంగన్ మరణించారు, ఇస్రో మాజీ చైర్పర్సన్. ప్రధానంగా NEP నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 చైర్పర్సన్ లేటెస్ట్గా మరణించారు, కస్తూరి రంగన్. మరి ఇటీవల కాలంలో మన్మోహన్ సింగ్ మరణించారు. రతన్ టాటా పారిశ్రామికవేత్త మరణించారు. మరి ఇటీవల కాలంలో CPM నాయకుడు సీతారాం యేచూరి కూడా మరణించారు. అలాగే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మనోజ్ కుమార్ కూడా ఇటీవల కాలంలో మరణించారు. ఇవన్నీ చెప్పి ఒకసారి రీకాల్ చేసుకున్నంత సరిపోతుంది. అలాగే లేటెస్ట్గా తెలంగాణకు చెందిన వనజీవి రామయ్య కూడా మరణించారు. ఆయనకి 2017లో పద్మశ్రీ అవార్డు వచ్చింది చెప్పుకున్నాం. అలా లేటెస్ట్గా మరణించిన వ్యక్తి ఎవరు నాన్న అంటే ఆయన పేరు MGS నారాయణ్. భారత చరిత్ర పరిశోధన మండలి అనే ఇంగ్లీష్లో ICHR అంటాం. ICHR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్. ఒకసారి ఇటీవల కాలంలో మరణించిన వ్యక్తులు ఒకసారి రీకాల్ చేసుకోండి. వెరీ లేటెస్ట్గా ఫ్రాన్సిస్ పోప్ కూడా మరణించారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మ. పల్లెటూరి పిల్ల సినిమాను వార్తలు ఉంది. పల్లెటూరి పిల్ల మరి ఇది 75 years కంప్లీట్ చేసుకుంది. 75 years అంటే ప్లాటినం జూబ్లీ. మరి పల్లెటూరి పిల్ల ఎవరి సినిమా అంటే NTR అమ్మ, సీనియర్ NTRది. చాలామంది ఏమనుకుంటారంటే సీనియర్ NTR పాస్ట్ మూవీ ఏమనుకుంటారు మన దేశం అనుకుంటారు, మన దేశం. కానీ షూటింగ్ ప్రారంభించింది పాస్ట్ మూవీ అంటే పల్లెటూరి పిల్ల. సీనియర్ NTR సినిమా రిలీజ్ అయింది అయితే మాత్రము అసలు కెమెరా ముందుకు వచ్చింది NTR గారు ఏ సినిమాతో ముందుకు వచ్చారంటే పల్లెటూరి పిల్ల సినిమాతో వచ్చారు. కానీ రిలీజ్ పరంగా ఫస్ట్ మూవీ అయితే మన దేశం, అండ్ సెకండ్ వన్ సావుకారు, అండ్ థర్డ్ వన్ పల్లెటూరి పిల్ల. మా రిలీజ్ పర్పస్లో అయితే మాత్రము ఫస్ట్ మన దేశము, సెకండ్ వన్ సావుకారు, అండ్ థర్డ్ వన్ పల్లెటూరి పిల్ల. కెమెరా ముందుకు వచ్చి ఫస్ట్ మూవీ అయితే మాత్రం పల్లెటూరి పిల్ల. ఇది 75 years అయిందాం కంప్లీట్ చేసుకుంది. అంటే 2025 April 27 నాటికి అంటే NTR ఫస్ట్ మూవీ. ఇక్కడ కొన్ని పాయింట్స్ లింక్ చేసుకోవాలి. భారతదేశంలో తొలి టాకీ మూవీ ఏమో ఇండియా ఫస్ట్ టాకీ మూవీ గత DS అడిగాడు. భారతదేశంలో తొలి టాకీ మూవీ అలంమారా. మరి అలంమారా ఇది 1931 ఆ సమయంలో వచ్చింది. అదే భారతదేశంలో తొలి మూవీగా దేని పిలుస్తారు, ఇండియా ఫస్ట్ మూవీగా దేని పిలుస్తారు, రాజా హరిశ్చంద్ర 1913 ఆ సమయంలో వచ్చింది. దీనికి డైరెక్ట్ చేసింది ఎవరమ్మా, దాదాసాహెబ్ ఫాల్కే అనే వ్యక్తి. ఆయన పేరు మీదుగా 1969లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా ఇస్తున్నారు. ఇటీవల కాలంలో 54 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మిథున్ చక్రవర్తికి వచ్చింది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మా. ఆప్కాబ్కు అటల్ పెన్షన్ యోజన అవార్డు 2025 అంటే ఆప్కాబ్ అంటే ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ దీన్ని 1963 ఆగస్టు 4వ తారీఖున ఏర్పాటు చేస్తారు. ఆప్కాబ్ దీనికి లేటెస్ట్గా అటల్ పెన్షన్ యోజన అవార్డులు వచ్చాయి. ఇక్కడ మనం గమనిస్తే అటల్ పెన్షన్ యోజన APY జోనల్ అవార్డు
టోనల్ అవార్డు ఆప్కాబ్కు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అటల్ పెన్షన్ యోజనలో అత్యుత్తమ ప్రతిభ చూపించడంతో పాటు ఆర్థిక సేవల విస్తరణలో చూపిన కృషికి ఇచ్చారంట. ఈ అవార్డులు గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా అటల్ పెన్షన్ యోజన కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు మీకు ఐడియా ఉంది? ఈ కార్యక్రమం 2015 మే 9వ తారీఖున ప్రారంభించారు. అటల్ పెన్షన్ యోజన దీనికి లేటెస్ట్గా అంటే అటల్ పెన్షన్ యోజన వారు ప్రధానంగా ఇటీవల కాలంలో ఎవరికి అవార్డు ఇచ్చండి? ఆంధ్రప్రదేశ్ చెందిన ఆప్కాబ్ బ్యాంకుకు. ఆప్కాబ్ అంటే ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్. అంటే ఇటీవల కాలంలో కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలంటే అన్ని లింక్ చేసుకోవాలి. సరే ఈరోజు కరెంట్ అఫైర్స్. మరి రేపటి ప్రశ్న ఏంటి సార్? రేపటి ప్రశ్న ఏమి ఇచ్చారు మీరు? మేము ఏమని పెట్టాలి కామెంట్లో? సరే చెప్తారు. రేపటి ప్రశ్న ఇక్కడ మీరు గమనిస్తే ప్రస్తుత జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ ఎవరు? రేపటి ప్రశ్న కామెంట్లో పెట్టండి, మీకు చాలా ప్లస్ అవుతుంది. ప్రస్తుత జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ ఎవరు? అక్కడే జాతీయ మహిళా కమిషన్ ఏ ఇయర్లో ఏర్పాటు చేశారు? జాతీయ మహిళా కమిషన్కి తొలి చైర్మన్ ఎవరు? జాతీయ మహిళా కమిషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఇవన్నీ పెట్టవచ్చు మీరు కామెంట్లో. అంటే కామెంట్లో పెట్టినప్పుడు వీలుంటే దాని బ్యాక్గ్రౌండ్ పెట్టండి. అంటే జాతీయ మహిళా కమిషన్ గురించి. నెక్స్ట్ అంటే ప్రస్తుతం ఎస్సీ కమిషనర్ ఎవరు? జాతీయ మహిళా కమిషన్ ఎవరు? జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ ఎవరు? జాతీయ మహిళా కమిషన్ ఫస్ట్ చైర్మన్ ఎవరు? జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎవరు? జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎవరు ఉన్నారు? ఇవన్నీ పెట్టండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఉన్న కరెంట్ అఫైర్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఆల్ ది బెస్ట్.